యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయ లయల మధుర స్మృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. పరలోక తండ్రికిదే మంగళమేళం. ఎదమీటి పాడేను స్వాగత గీతం. పరలోక తండ్రికిదే మంగళమేళం. ఎదమీటి పాడెదము స్వాగత గీతం. స్వాగతం 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 స్వాగతం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయ లయల మధుర స్మృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. కరుణామృతమును కురిపించేవు ఈ దివ్య పూజలు. సద్గుణ సిరులను అందించేవు నీ పాద పూజలు. నా ఊపిరి నీవే, నీ రూపము నేనే. నా మనవిని కాదనక మన్నించుము దేవా. దయతో నిన్ను స్మరించేము, ప్రేమతో నిన్ను స్మరించేము. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయ లయల మధుర స్మృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాసనం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కొడదల రాజారెడ్డి థామసమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడునేడుగా ఉండినట్లుగా దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కొడదల రాజారెడ్డి థామసమ్మ అర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమములు ప్రత్యేకంగా సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. నల్గొండ మేత్రాసనం మోటుకొండూరు విచారణ గాది అర్లారెడ్డి, జుదిత, క్రాంతి, రిషిత, జత్రుతమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. అల్వాల్ విచారణ ఆశ్రిత వాలంటరీ ఆర్గనైజేషన్ సిబ్బందికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పెంటపల్లి పుష్పారాణి పూజ. కుకట్పల్లి విచారణ వట్టి అనిల్ కుమార్ రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వట్టి సుమంత్ రెడ్డి పూజ. మరియాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న గోవిందు నిర్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని గోవింద్, లూర్దయ, నిర్మల, నవీన, దానియేల్, ప్రభాకర్, గౌతమి, విశ్వాసవర్ధన్, ప్రశాంత్, దీపిక పూజ. ఉషకు ఆయురారోగ్యములు దయచేసినందుకు కృతజ్ఞతా స్తోత్రముగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీవించమని కుటుంబ సభ్యుల పూజ. రామంతపూర్ విచారణ మారంరెడ్డి పుష్ప, థామస్ రెడ్డి, పెంటారెడ్డి సుదీప్, లావణ్య, కొలసాని సుధీర్, దీపికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఖమ్మం మిత్రాసనం సత్తుపల్లి విచారణ తోట నిర్మల, రవీంద్ర, వెల్పుల రవి, లావణ్య, ఆరాధ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపేట, మహారాణిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఏవి రాజేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. మహబూబ్ నగర్ విచారణ 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి రాయపరెడ్డి, సునీత, రెడ్డి, శాంతమేరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని అద్భుత బాలయేసు పేరిట నీలిమ, నిఖిత పూజ.
విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రెడ్డి శౌరి, రెడ్డి రాయప్ప, రెడ్డి అన్నమ్మలాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఎస్ జోసఫ్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని సెసిలియా జోసఫ్, మరియా డోరిన్, వేదం మెటీరియార్, సెల్వనాయకం సుసై, ఆరోగ్య మేరీ, సెల్వరాజ్ వీరాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా సెల్వనాయకం జోసఫ్ అరుణ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ డాక్టర్స్, సిస్టర్స్, స్టూడెంట్స్, సిబ్బందికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ యాజమాన్యం, సిస్టర్స్ దివ్యబలి పూజ. పెరింగిపురం విచారణ బంధనాదం లూర్దు చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బంధనాదం శౌర్యులు, జోజి లూర్దమ్మ, సిమెంట్ లూర్దు శౌరయ్య, శౌర్యన్యాసములాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణలో ఆల్ సెయింట్స్ మిషన్ సొసైటీ సభ్యుల జీవితములు ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా రాబోయే కాలంలో కూడా వీరిని, వీరి కుటుంబాలను, వీరి గ్రామాన్ని, వీరి సొసైటీని ప్రభు కాచి కాపాడునట్లుగా యేసు తిరుహృదయం పేరిట పునీత జోజప్ప గారి పేరిట పూజ. కడప మిత్రాసనం కొడదల జోజిరెడ్డి రాజమ్మలాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కొడదల కొండారెడ్డి భాగ్యమ్మ కుటుంబ సభ్యుల పూజ. ఏరువ జోసఫ్ మేరీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ థోమాస్ రెడ్డి అర్చన పూజ. గోగినేని మేరీ విమల, డొమినిక్ చౌదరి, సిస్టర్ జయశీల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా జోజుబాబు కుటుంబ సభ్యుల పూజ. సందీప్ రెడ్డి కీర్తన కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం గుడివాడ విచారణ పొనుగుమాటి జకరియా, వెలాంగిని మాత, హరీష్, నీలిమ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ మక్కెన వెలాంగినికి ఆయురారోగ్య ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం కార్మిక జోజప్ప గారి పండుగ సందర్భముగా బండి యేసుదాసు కుటుంబ సభ్యుల దివ్య బలి పూజ. కొల్లు నీలిమ, ప్రకాశమ్మ, రామయ్య, విజయ్ కుమార్, వెంకటరావుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గ్యాగిళ్లపూర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న ప్రగాఢ శ్యామలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ప్రగాఢ లక్ష్మణరావు, లక్ష్మి, ఎన్నం వెంకటరమణ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం పాటిబండ్ల విచారణ గొలమారి జ్వానేశ్ రెడ్డి, రత్నకుమారి తలంపులు నెరవేరినట్లుగా, విదేశాల్లో ఉన్న ఇన్నారెడ్డికి దేవుని దీవెనలు, ఆదర్శ రెడ్డికి పరీక్షలు ఎందు ఉత్తీర్ణత, గొల్లమారి ఇన్నారెడ్డి, ఫ్రాన్సిస్ రెడ్డి, కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మల్కాపురం విచారణ పునీత కార్మిక జోజప్ప గారి దేవాలయ పండుగ సందర్భముగా విచారణ దైవికంగా ఎదగాలని విచారణ గురువు, సెయింట్ ఆన్ సిస్టర్స్ ఆఫ్ లూజర్న్ మరియు సంఘస్థులు కథోలిక విశ్వాసుల దివ్యబలి పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రూపారెడ్డి, రేఖారెడ్డి, రాజారెడ్డి, ఉమ్మడి రాజారెడ్డి, రాణిరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. తేజస్వర్ టీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న దారం అన్విత్, దారం ఆదర్శ్, దారం విజయ్, దారం అపరంజులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని, రాహేలమ్మకు ఆరోగ్యం కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పూజ. కర్నూలు మిత్రాసనం అనంతపురం విచారణ పుప్పల నారాయణ రెడ్డి, తేరేజమ్మ, సిస్టర్ లూర్దు మేరీ 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా సుశీలమ్మ, కమల, యశ్వంత్, కార్తీక్, పూజిత, సంతోష్, సునీత్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మల్కాపురం విచారణ చల్లా రాజు, చిన్నమ్మలు, సురేష్, మేరీ ప్రసన్న, పవన్ కుటుంబములు ప్రభాకర్ రెడ్డి పూజ. బోయినపల్లి విచారణ ఏవిఎన్ ఇంజనీరింగ్ వర్క్స్ సిబ్బందికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని అల్లం అంతోని కుటుంబ సభ్యుల పూజ. బజార్గట్ విచారణ సిఎం శ్యామల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దివ్యవాణి టీవీని ప్రసాదించినందుకు ఆ సంస్థ అభివృద్ధి కొరకు ప్రకాష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. దాలిబాని ప్రసాదు, అన్నపూర్ణ, శోభ, శేఖర్, పూర్ణిమ, ఉషా సాగర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ మణికొండ విచారణ కొమ్మారెడ్డి, జోజిరెడ్డి, మర్రెడ్డి, శౌరిలమ్మల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా వడిచెర్ల సుధాకర్ రెడ్డి, మరియరాణి కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం పునీత జోజప్ప గారి దేవాలయం వార్షిక మహోత్సవం మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 3 అంశాలను తల్లి తిరుసభతో కలిసి మనందరం స్మరించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈరోజు మే నెల 1వ తేదీ బాహ్య లౌకిక ప్రపంచమంతా కార్మిక దినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా తల్లి తిరుసభ పునీత జోజప్ప గారిని వీరందరికీ కూడా ఒక పునీతునిగా పునీత విధముగా కార్మికులు చూడకుండా వాళ్ళని అనేక సార్లు దీనమైనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటాము. అందుకే ఈ దివ్య బలి పూజలో ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరి యొక్క సుఖం కోసం, వారందరూ క్షేమంగా ఆయుర ఆరోగ్యములతో ఉన్నట్లుగా ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. యోగ్యమైన రీతిలో ఈ పవిత్ర పూజలో పాల్గొనటానికి ముందుగా మనం చేసిన పాపములను తప్పిదములను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సమస్తమును కలుగజేసినవు సర్వేశ్వరా, మానవులందరూ శ్రమించి పని చేయవలయునను నియమమును నీవు చేసితివి. కావున శ్రామికుడైన పునీత జోజప్ప గారి ఆదర్శముననుసరించి అతని సహకారముతో మేము కూడా మాకు అప్పగించిన పనులను సమర్థవంతముగాను బాధ్యతతోనూ నిర్వహించి నీవు వాగ్దానము చేసిన బహుమానమును పొందుటకు మాకు అర్హతను కరుణతో దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యేసేపు కార్మికుడు. మొదటి పట్టణము. భూమండలమునందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 2వ అధ్యాయము 3వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుణ్ణి చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి
సంతానోత్పత్తి చేయుడు. భూమండలం నందంతటను నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ ఆహారమగును అని వారితో చెప్పాను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయనున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశాను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాలం నుండి ప్రభు మా కార్యములెల్లా సఫలము చేయుము. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నయి పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు 1 రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ 1000 అందలి 1 జాముతోనూ సరిసమానము. అందరూ ప్రభు మా కార్యములెల్లా సఫలము చేయుము. నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తళతళ మెరిసే తారలు. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తళతళ మెరిసే తారలు. నీ ప్రేమను చాటుతున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. ఈ అందాల లోకం సృజించిన దేవా, నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము వచనములు 54 నుండి 58 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 13 వచనములు 54 నుండి 58 వరకు. యేసు తన పట్టణము చేరెను. అచట ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయిన 1955 సంవత్సరములో 12వ భక్తినాథ పోపు గారు వాటికన్ నగరములో సమావేశమైనటువంటి కార్మికులను ఉద్దేశించి ఈ విధముగా చెప్పారు. ప్రపంచమంతా కార్మిక దినోత్సవం కొనియాడేటట్టు జోజప్ప గారిలో మీలో మీకు ఒక స్నేహితునిగా, ఒక మార్గచూపరిగా, పనిచేసేటటువంటి విషయంలో ఒక తండ్రిగా, మీకు పాలక పునీతినిగా నియమిస్తున్నాను అని పరిశుద్ధ పోపు గారు కార్మికులను ఉద్దేశించి పలికారు. బయట ప్రపంచమంతా ఈరోజు మేడే లేదా కార్మిక దినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా తల్లి తిరుసభ మనం చేసేటటువంటి పనిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించాలని ఈరోజు మనల్ని కోరుతూ ఉంది. ఈరోజు మనం మనిషికి ఆయన చేసేటటువంటి పనిని బట్టి విలువనిస్తూ ఉన్నాం. కానీ అది తప్పు అని, ఏ పని చేసినా కూడా మనిషి దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క రూపమును కలిగి ఉన్నాడు కాబట్టి ఏ పని చేస్తున్నాడు అనేది కాదు ముఖ్యం అని ఈరోజు తల్లి తిరుసభ మనందరికీ కూడా చెప్తూ ఉంది. మరి మన 2 తెలుగు రాష్ట్ర పిల్లల్ని నీవు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే నిన్న మొన్నటి వరకు ఎవరిని కదిలిచ్చినా కూడా డాక్టర్ లేదా ఇంజనీర్. ఇక ఈ 2 వృత్తులే తప్ప మిగతా వృత్తులు ఏమీ లేవన్నట్లు మిగతా వృత్తులు మనం వాటిని తక్కువగా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాం. అయితే స్వయముగా యేసు ప్రభు గురించి ప్రజలందరూ కూడా ఏమి పలుకున్నారు అంటే ఈరోజు సువార్తలో మనం విన్నాం, ఇతడు వడ్రంగి కుమారుడు కాదా. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మొట్టమొదటిది, యేసు ప్రభువు ఈ లోకములో నరునిగా జన్మించాలనుకున్నప్పుడు ఆయన ఏ దేశ అధిపతి కుమారునిగానో లేదా ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసేటటువంటి కుమారునిగో జన్మించాలని ఆయన ఆశపడలేదు. సామాన్యమైనటువంటి ఒక వడ్రంగి కుమారునిగా జన్మించటానికి ఆయన సిద్ధపడ్డాడు. అనగా పనిలో ఉన్న ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి యేసు ప్రభువు ఈ విధముగా అత్యంత సామాన్యంగా జన్మించారు. రెండవది, పునీత జోజప్ప గారు తన వడ్రంగి వృత్తిని ఎంతగా ప్రేమించారు, దాని మీద ఎంతగా శ్రద్ధ పెట్టారో మనకు ఈ విషయం బట్టి అర్థమవుతుంది. దేవుని ఆయన మరి ప్రపంచమంతా కూడా జోజప్ప గారిని పిలవాలి, ఈయన యేసు ప్రభు యొక్క తండ్రి కదా అని పిలవాలి. కానీ ప్రపంచం జోజప్ప గారిని ఆ విధముగా పిలవలేదు. దేవుని కుమారుడైనప్పటికీ కూడా యేసు ప్రభువునే పిలిచింది. ఏమని పిలిచింది? ఇతడు వడ్రంగి కుమారుడు కాదా. అనగా జోజప్ప గారు తన వడ్రంగి వృత్తిని ఎంతగా ప్రేమించారు అంటే దేవుని కుమారుడు చూడలేదు. కార్మికులను, శ్రామికులను గుర్తిస్తూ నీవు ఏ పని చేశావనేది కాదు, ప్రతి పని కూడా దేవుని యొక్క సృష్టిని మానవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకే 17వ శతాబ్దంలో బ్రదర్ లారెన్స్ అనేటటువంటి వ్యక్తి ఉండేవారు. ఈ బ్రదర్ లారెన్స్ ఒక మఠములో చేరాలనుకున్నాడు. కానీ ఆయనకున్నటువంటి తెలివితేటలు సరిపోక ఆయన ఏం చేశారంటే మఠానికి
ద్వారపాలకునిగా పెట్టారు. ఆయన పనేమనగా ఎవరైనా వచ్చి ఆ ద్వారము తాకినప్పుడు తలుపు తీయటం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే తలుపు వేయటం. ఆ విధముగా కేవలం తలుపు ఆ ద్వారబంధం తీస్తూ మూస్తూ ఆ పనిని ఎంతగా హృదయపూర్వకముగా చేసేవాడంటే ఆ పని ద్వారా ఆయన మోక్షాన్ని పొందాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ ద్వారము తెరిచేటటువంటి పని నుంచి ప్రమోషన్ వచ్చింది. ఏమిటి ప్రమోషన్ అనగా వంటగదిలో కూరగాయలు కడగటం, గదులు శుభ్రం చేయటం, ఇటువంటి పని. తన జీవితం మొత్తం ఒక మఠములో చేరి గురువుగానో లేక ఒక మునిగానో ఉండాలనుకున్నాడు. కానీ జీవితం గురించి రాసిన పుస్తకంలో మనం వినేదేమనగా, ఏ పని మనము చేసినా కూడా దానిని దైవ ప్రేమతో చేసినట్లయితే మనం ఏ పని చేసినా ఆ పని ద్వారా మనం మోక్షమునకు వెళ్ళవచ్చు. అందుకే వంట వండేటటువంటి వాళ్ళ పని తక్కువ చేసి మనం చూడకూడదు. లేదా ఈరోజు కరోనా కోసం రోడ్లు ఊడుస్తున్నారు సిబ్బంది, పారిశుభ్ర సిబ్బంది. వాళ్ళు చేసేటటువంటి పని డాక్టర్లు చేసేటటువంటి పనితో ఈ రెండు పనులు కూడా సమానమే. కాబట్టి పనిలో ఔన్నత్యం మనం చేసే పని వల్ల రాదు. ఏ పని చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడదు. కానీ ఆ పనిని మనము దైవ ప్రేమతో చేయాలి అని ఈరోజు మనం గ్రహించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 6వ అధ్యాయం 7-8 వచనాలలో, నీవు చేసేటటువంటి పని మానవుని యొక్క ఉద్దేశము కోసము కాక ప్రతి పని దైవ సంకల్పం నెరవేర్చడానికి మీరు చేయాలి అని వ్రాయబడి ఉన్నది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం అనేక సార్లు మనిషిని మనిషిగా మనం చూడాలి అంటే వాళ్ళు పెద్ద పని చేస్తేనే మనం చూస్తాం. పనిని బట్టి వారికి మనం విలువనిస్తాం. రోడ్డు ప్రక్కన ఒక భిక్షగాడు మరణిస్తే అతని యొక్క డెడ్ బాడీని పీనుగంటాం. ఒక బిచ్చగాడు మరణిస్తే పీనుగంటాం. లేదు, ఒక సామాన్యమైనటువంటి మామూలు వ్యక్తి భిక్షమెత్తుకోకుండా ఒక సామాన్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే అతని యొక్క డెడ్ బాడీని మృతదేహం అంటాం. లేదా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయ నాయకుడు లేదా ఒక సినిమా స్టారో మరణించినట్లయితే ఆ డెడ్ బాడీని పార్థివ దేహం అంటాం. అందరి డెడ్ బాడీలే. కానీ మనిషి యొక్క ఇచ్చేటటువంటి విలువ, ఈ పని చేసేటటువంటి కార్మికునికేమో పీనుగో శవం అంటాం, మామూలు మనుషులకి మృతదేహం, లేదా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి పార్థివ దేహం అంటాం. కానీ ఇక్కడ సత్యం, వారు చేసేటటువంటి పనిని బట్టి ఆ మరణించిన తరువాత కూడా శవానికి విలువనిస్తూ ఉన్నాం. అది మంచిది కాదు అని ప్రతి పని దేవుడు కల్పించిందే, ప్రతి పనిలో ఔన్నత్యం చూడాలి అని ఈరోజు మనం గ్రహించాలి. రెండవదిగా ఈరోజు మనం మరియమాత పూజిత మాసాన్ని కొనియాడుతూ ఉన్నాం. బహుశా సాయంత్రం పూజలో మనం ఈ మరియమాత పూజిత మాసం ఎందుకు కొనియాడాలి, దీనివల్ల లాభాలేమిటి అని ధ్యానించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే సాయంత్రం పూజ యేసు తిరుహృదయానికి అంకితం చేయబడి మనం కొనియాడబోతూ ఉన్నాం. 3 విషయాలు ఎందుకు మరియమాతను మనం మే నెలలో కొనియాడాలి అనగా, మొట్టమొదటిగా మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం. మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఏ మానవుడు ఇచ్చింది కాదు. ఈ కోటాను కోట్ల మంది స్త్రీలలో, మానవ జాతిలో ఏకైక స్త్రీని దేవాతి దేవుడు ఎన్నుకోవటమే కాదు, ఆమె అనుగ్రహములతో పరిపూర్ణముగా నింపబడినది అని స్వయముగా దేవుని దూత ద్వారా ప్రకటించబడింది. అందుకే ఈ సృష్టి అంతటిలో మానవుడు ఔన్నత్యం కలిగినటువంటి వాడు. కానీ మానవులందరిలో కల్లా మరియ తల్లి ఇంకా మిక్కుటముగా ఔన్నత్యాన్ని కలిగి ఉంది. ఈ ఔన్నత్యాన్ని గుర్తించటానికి మే నెల సరైనటువంటి మాసం. రెండవది, పునీతులు అనేక మంది జీవితాలలో మరియ తల్లిని స్మరించనటువంటి పునీతుడు లేడు.
మరియ తల్లి యొక్క స్థానాన్ని, ఆమె యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించకుండా ఆమెను ప్రేమించనటువంటి పునీతులు ఏ ఒక్కరు కూడా లేరు. మరి ఈ విధముగా పునీతుల జీవితం మనందరికీ, వారి యొక్క బోధన మనందరికీ తెలియపరిచేది ఈ తల్లి యొక్క ఔన్నత్యాన్ని మనం స్మరించుకోవాలి. మూడవది, మరియ తల్లిని స్మరించుకోవటం వల్ల, ఆమెను ఈ నెలలో ఎక్కువగా గౌరవించి పూజించటం వల్ల మనకేమి కలుగుతుంది అనగా మోక్ష ప్రాప్తి మనకు కలుగుతుంది. పునీత బెర్నార్డ్ గారు, పునీత అన్సెలెం గారు చెప్పారు, మరియ తల్లి ద్వారా ప్రార్థించేటటువంటి బిడ్డలకు ఖచ్చితముగా మోక్ష భాగ్యం పొందుతారు అని. ఈ 3 కారణాల వల్ల మనం మరియమాతను ఈ నెలలో ఎక్కువగా పూజించాలి, ఆ తల్లిని గౌరవించాలి. అయితే ఈ భక్తి ఎట్లా ప్రాచుర్యంలోకి వచ్చింది అనగా, రోము నగరములో 1515వ సంవత్సరములో పునీత ఫిలిప్ నేరి అనేటటువంటి వ్యక్తి జన్మించారు. ఈ ఫిలిప్ నేరి మరియ తల్లి ఎడల ఎంతో ప్రేమ కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి పునీతుడు. అయితే మే నెలలో ఇటలీ దేశం, రోము నగరం ఎంతో సుందరముగా ఉండేది. పచ్చని పొలాలతో, ఆహ్లాదకరమైనటువంటి చెట్లతో సుందరముగా ఉండేది మే నెల. అయితే ఈ మే నెలలో ఒక దుష్ట సాంప్రదాయం ఆ రోజుల్లో ఆచరణలోకి వచ్చింది. అదేమనగా, అన్య దేవతలను కొలుస్తూ ఒక దబ్బర పండుగను ఆ దేశములో ప్రజలు మొదలుపెట్టారు. పసిపిల్లల నుంచి, చిన్న బిడ్డల నుంచి, ముసలి వాళ్ళ వరకు ఈ పాపిష్టికరమైనటువంటి ఈ అన్యమత పండుగలో పాల్గొనేటటువంటి వారు. ఈ విధముగా దేవునికి దూరముగా ఈ పండుగ ప్రజలందరినీ కూడా తీసుకొని పోతూ ఉండటం ఈ పునీత ఫిలిప్ నేరి గారు చూచారు. ఫిలిప్ నేరి గారికి చిన్న బిడ్డలంటే ఎంతో ప్రేమ. అందుకే ఆయన మరియ తల్లికి ప్రార్థన చేసి ఒక విన్నపం చేశారు. అమ్మ, ఈ దుష్ట పండుగ ద్వారా ఇంతమంది చిన్న బిడ్డలు తమ యొక్క ఆత్మలను నాశనం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి, ఒక చిన్న 10-15 మంది చిన్న బిడ్డలను ఆయన చేరదీసి మరియ తల్లి యొక్క స్వరూపము దగ్గర ఒత్తులు వెలిగించి ఆ తల్లికి పూలు అర్పించి వారిని మరియ తల్లి స్వరూపం దగ్గర ప్రార్థించేటట్లు చేశాడు. చిన్నగా ఆ 15 మంది బాలబాలికలతో పాటు రోము నగరంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం మే నెలలో మరియ తల్లి దగ్గరకు రావటం మొదలుపెట్టారు. అయితే మరొక సంవత్సరం వచ్చేసరికి, మళ్ళీ మే నెల వచ్చేసరికి ఈ బిడ్డలతో పాటుగా వారి తల్లిదండ్రులు, రోము నగరంలో ఉన్న కుటుంబాలు మొత్తము కూడా మరియ తల్లి యొక్క సన్నిధికి వచ్చి ఈ అన్య దేవతల పండుగ నుంచి దూరముగా అయి ఆ పండుగ పూర్తిగా ఆగిపోయింది. ఈ విధముగా మే నెలలో మరియమాత పూజిత మాసము ఈ పునీత ఫిలిప్ నేరి పునీతుని ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 31 రోజులు కూడా మనము మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నాం. ఈ 31 రోజులు మనం అనేక అద్భుతాలు, ఏ విధముగా మరియ తల్లి ప్రపంచాన్ని, కథోలిక తిరుసభను కాపాడింది, అనేక విపత్తుల నుండి, అనేక కష్టాల నుంచి ఏ విధముగా కాపాడింది, ప్రతిరోజు ఆ తల్లి చేసిన ఒక అద్భుతాన్ని మనం వినబోతూ ఉన్నాం. దివ్యవాణి టీవీ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5:35 నుంచి 6 గంటల వరకు మనం ప్రత్యక్ష ప్రసారముగా ఆ తల్లికి యొక్క నామాన్ని, ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు ధ్యానిస్తూ ఆ తల్లి చేసిన అద్భుతాలను మనం వినబోతూ మరి ఆ తల్లికి మనల్ని మనం అంకితం చేయబోతూ ఉన్నాం. అందుకే మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఈ పురాతన సాంప్రదాయాన్ని మనం మరచిపోకుండా దీనిని మళ్ళీ అభివృద్ధిలోకి, ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి. మరి అనేక మందికి తెలియదు మరియ తల్లి పూజిత మాసము అనగా. మరి నిన్న కొంతమంది ఈ టైటిల్ విని మరియ తల్లిని మనం పూజిస్తున్నామా అని ఒక ప్రశ్నను వేశారు. ఇక్కడ పూజలో, ఆరాధనలో అన్ని లెవెల్స్ ఒకటే కాదు. అత్యంత ఉన్నతమైనటువంటి ఆరాధన దేవునికి మాత్రమే తల్లి తిరుసభ ఇస్తూ ఉంది. అయితే తెలుగు భాషలో మనకున్నటువంటి లిమిటేషన్స్ వల్ల ఆరాధనలో దేవునికి ఇచ్చేటటువంటి ఆరాధన, పూజ పునీతులకి మరియ తల్లికి ఇచ్చేటటువంటిది ఈ రెండు ఒకటి కాదు. తల్లి తిరుసభ ఈ రెండిటి మధ్య భేదాన్ని గురించి మాట్లాడుతూ
అత్యున్నతమైనటువంటి ఆరాధనను లతీను భాషలో అది కేవలం దేవునికి మాత్రమే చెందుతుంది. అందుకే మనం పొరపాటు పడకూడదు. దేవుని స్థానంలో మనం మరియ తల్లిని ఆరాధించటము లేదు, పూజించటము లేదు. కానీ ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. ఆ తల్లి యొక్క వేడుదల ద్వారా మనము మేలులను పొందబోతూ ఉన్నాం. అందుకే ప్రతి కుటుంబం కూడా కొనియాడండి. ప్రతి కుటుంబం కూడా మీరు మరియ తల్లికి మీ కుటుంబాన్ని అంకితం చేసుకోండి. వీలున్నటువంటి వారు నెల మొత్తం దేవుడు మిమ్మల్ని ఆర్థికముగా ఆశీర్వదించినట్లయితే, వీలు కానటువంటి వారు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మరియ తల్లిని మీరు ఈరోజు కొనియాడండి. ఈ నెల మొత్తం కూడా మరి ప్రతిరోజు 5:35 ఏ రోజు కొనియాడేటటువంటి వాళ్ళ పేర్లు చదవబడతాయి. చదవబడిన తరువాత ఆ పేర్ల లిస్టు మొత్తం కూడా మరియ తల్లి పాదముల చెంత మనం అర్పించి ఆ కుటుంబాలను మరియ తల్లికి మనం అంకితం చేస్తాం. ఈరోజు సాయంత్రం 5:35 దివ్యవాణి టీవీలో జపమాల ముగిసిన తర్వాత ఈ ప్రత్యేక ప్రార్థన ప్రతిరోజు 31 రోజులు కూడా మనము కొనియాడతాం. కనుక మీరందరూ కూడా ప్రేరేపించబడి, ముఖ్యంగా మరీదల సభ్యులను నేను మనవి చేస్తూ విన్నవిస్తూ ఉన్నాను. ఇది మరియ తల్లికి మీరు ఒక సైనికులు కనుక ఆ తల్లి యొక్క భక్తిని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఇది మీ మొట్టమొదటి బాధ్యత. కనుక మీరు ప్రార్థించండి, ఇతరులకు మీరు ఈ మాసాన్ని కొనియాడమని ప్రోత్సహించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠము చెంత దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను ఆశీర్వదించండి. మేమందరము కూడా కార్మిక జోజప్ప గారి పండుగ రోజున మీరు మాకిచ్చినటువంటి సువార్త పరిచర్య అనేటటువంటి పనిని పట్టుదలతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ మేము ప్రకటించి లోకమంతా మీ ప్రేమను ప్రకటించే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచంలోని కార్మికులందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి యొక్క శ్రమ వలన మేమందరం ఆనందముగా జీవించగలుగుతూ ఉన్నాము. కానీ వారి జీవితాలు ఎప్పటికీ మారకుండా దీనస్థితిలో, అనారోగ్యముతో, అవసరాలతో, బాధలతో వాళ్ళు కృంగి కుసించిపోతూ ఉన్నారు. ప్రభువా, మేము వారి యొక్క ఔన్నత్యాన్ని, వారు చేసేటటువంటి పని యొక్క గొప్పతనాన్ని మేము గుర్తించి మేము వారి ఎడల ప్రేమను, వారిలో కూడా దైవత్వాన్ని చూసేటటువంటి శక్తిని అనుగ్రహించమని, వారికి కావలసిన అత్యవసర అవసరాలన్నీ అనగా తిండి, నీరు, గుడ్డ, నివాసము, ఆహారము వారికి సగిన సమయంలో ప్రసాదించమని, వారి కుటుంబాలను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరియ తల్లి యొక్క పూజిత మాసమైన మే నెల ద్వారా మేము ఈరోజు మరియ తల్లి ఎడల మాకున్న ప్రేమను గ్రహించి మేము దానిని ఇంకను అధికము చేయుటకు, రక్షణ చరిత్రలో ఆ తల్లి చేసినటువంటి పనిని మేము చూచి ఆమెను అనుసరించేటటువంటి శక్తిని, భక్తిని మాలో అధికము చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు ఈ పూజను అర్పించేటటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్న బిడ్డలకు ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్య దాంపత్య జీవితాన్ని, మరి ఇతర ఉద్దేశాలతో ఈ పూజను పెట్టిస్తున్నటువంటి వారి తలంపులను, ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని, ముఖ్యముగా ఈరోజు తమ యొక్క దేవాలయ పండుగను కొనియాడుతూ మరి ఈ పండుగను చేసుకోలేకపోయినప్పటికీ కూడా ఆ విచారణలన్నిటినీ కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆత్మీయ వేదికైన నీ పీఠము చింతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి.
ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయానిధివైనవో సర్వేశ్వరా, శ్రామికుడైన పునీత జోజప్ప గారిని స్మరించుకొనుచు సర్వాధికారివైన నీ సన్నిధికి తీసుకుని వచ్చిన అర్పణలను స్వీకరింపుము. మేము అర్పించు ఈ కానుకలు నిన్ను ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుటయు, పునీత జోజప్ప సంస్మరణ దినమున నిన్ను స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీతిమంతుడైన యోసేపును కన్యయైన దేవమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన దైవదూతల గణమును మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లెగు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన
ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తు శరీరము. జీవాహారము నేనే, జీవజలము నేనే. నన్ను స్వీకరించువాడు సదా జీవించును. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు రుచులతో పోషింపబడిన మేము నిన్ను ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి నీ ప్రేమను మా హృదయములందు పదిలపరచుకొనుచు నీవు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రం 5:35 మరియమాత పూజిత మాస మొట్టమొదటి రోజు ప్రత్యక్ష ప్రసారముగా కొనియాడబడుతూ ఉంది. అదేవిధముగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో హోలీ మ్యాస్ ఇన్ ద ఆనర్ ఆఫ్ ద మోస్ట్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ విల్ బి సెలబ్రేటెడ్. సాయంత్రం 6 గంటలకు యథావిధిగా తెలుగులో దివ్య బలి పూజ,
మరి సాయంత్రం ఈరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు దివ్య సత్ప్రసాద ఘంటారాధన నెల మొదటి శుక్రవారం రోజు కాబట్టి అర్పించబడుతూ ఉంది. కనుక ఈ విషయాలను గమనించి ఈ భక్తి కార్యక్రమాల్లో పాల్గొనగలరు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పూజ్యుడైన జోజెప, పునీతుడైన జోజెప, పూజ్యుడైన జోజెప, పునీతుడైన జోజెప, మా జ్ఞాన తండ్రివి నీవయా.